నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 129 అండి. కస్టమర్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంతకుముందు 127 అండ్ 128 ఉండేది. దాంట్లో నుంచి ఇప్పుడు ఓన్లీ 129కి షిఫ్ట్ అయ్యాము. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. శ్రీవాణి సిల్క్స్ అనే ఉంటుందండి. వేరే పేరుతో ఏది ఉన్నా కూడా మీరు దాంట్లోకి వెళ్తున్నారు. సో అందుకని ఈసారి క్లియర్గా చెప్తున్నాను. ఇంకా ఈసారి కూడా మనకి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చాయండి. అవేంటో చూసేద్దాం. ఇక మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి క్రష్ శారీస్ అండి. ఇది కూడా ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ స్టైల్లో ఉండి సూపర్గా ఉందండి. లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంకా బార్డర్ కూడా చూసినట్లయితే కంచి బార్డర్ అండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి. బ్రైట్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ బార్డర్, షార్ట్ బార్డర్ వస్తుంది. ఇందులో రిచ్ పళ్ళు అండి. పళ్ళు చూసినట్లయితే ఇది కూడా లెహెంగాస్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి, బాగుంటాయి అన్నమాట. క్రష్ స్టైల్లో ఉంది కాబట్టి. ఇంకా ఏదైతే పళ్ళు హెవీగా ఉందో అదే మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి. హెవీ బ్లౌజెస్ వచ్చాయి. ఇది కూడా స్టార్టింగ్ నుంచి మనకి ఉంటుంది, ప్లెయిన్గా లేకుండా. కలర్ కాంబినేషన్స్ కూడా అంతే, ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయండి. ఇంకా ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ 1950లోనే వచ్చేస్తుందండి. మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ వాషబుల్ శారీ అండి. మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు. సాఫ్ట్గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్. మనకి క్రష్ అనగానే స్టిఫ్గా ఉంటుందని అక్కర్లేదు. ఇవ్వండి ఇందులో ఉన్నటువంటి కలర్స్ 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి విస్కోస్ సిల్క్ అండి. కతాన్లో వచ్చింది. అసలు ఎంత బాగుందండి శారీ అయితే. బనారసి ప్యూర్లో ఎంత లుక్ ఉంటుందో అదే లుక్ వచ్చింది. ఆల్ ఓవర్ స్టైల్లో జెరీ వీవింగ్, సిల్వర్ జెరీ, గోల్డ్ జెరీ, ఇలా క్రీపర్ స్టైల్లో ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా ఈ జరీ కూడా మనకి సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా అంతే సాఫ్ట్గా ఉంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి ఫ్లోరల్ కంచి స్టైల్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్. ఇక్కడ కార్నర్స్లో మనకి ఎక్కడైనా కూడా రఫ్గా అలా లేకుండా చూడండి ఎంత సాఫ్ట్గా ఆల్రెడీ ఫినిషింగ్ చేసి ఇచ్చారనమాట. ఇంకా పళ్ళు కూడా చూసినట్లయితే రిచ్ పళ్ళు అండి. టాజిల్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. బూటీ ఆల్ ఓవర్కి బూటీ బాగుంది. ఎల్బో హ్యాండ్స్ అట్లా పెట్టుకొని కుట్టుకుంటే అసలు వర్క్ కూడా అవసరం లేదండి. ఇంకా శారీ బ్లౌజ్ రెండు హెవీగానే కనిపిస్తున్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3900 అండి. ఇది కూడా అండి బాగుంది కలర్. అంటే మనకి మెరూన్కి కొంచెం కొత్తగా ఉంది వెరైటీ. బ్రిక్ కలర్కి మధ్యలో ఉంది. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్యాడ్బరీ సిల్క్ అండి. ఇదంతా చిన్న చిన్న వింటేజ్ చెక్స్ వచ్చాయి. ఇదంతా జరీ వీవింగ్లోనే ఉన్నాయండి. ఇప్పుడు ఈ చెక్స్ మళ్ళీ బాగా ట్రెండ్ అయింది కదా. సో మనకి ఫ్యాన్సీలో ఉన్నాయి, పట్టులో ఉన్నాయండి. ఇది కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్గా ఉంటుంది. బార్డర్కి వచ్చేసరికి ఇలా బంచ్ డిజైన్ అండి, జరీ వీవింగ్తో ఉంటుంది. అంటే కంచి స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇంకా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఇలాగే ఉంటుంది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్. ఇంకా పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఇలా లైన్స్ చిట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ అండి. ఇంక ఇది మనం మల్టిపుల్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి బ్లౌజ్ అండి. ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ 1950లోనే అండి. ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి. అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెసే ఉంటాయండి. వీటిలో దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్కి రండి. ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు. ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చండి. మీకు రెగ్యులర్గా ఇంకా మా నుంచి చాలా శారీస్ వస్తూనే ఉన్నాయి కదా. కస్టమర్స్ రివ్యూ అయితే చాలా బాగుందండి. మన నెక్స్ట్ వెరైటీ అయితే సెమీ సిల్క్లో అండి. చూడడానికైతే మనకి ఉప్పాడ పట్టు లుక్కే ఉంటుంది. అసలు సెమీ అని మనం చెప్తే తప్పితే అర్థం కావట్లేదు. ఇంకా దీన్ని కూడా ప్యూర్ అని అమ్మే వాళ్ళు ఉన్నారు. బట్ మనమైతే ఏదైతే ఉంటుందో అదే నిజంగా ఫ్యాబ్రిక్ వెరైటీ కానీ శారీ పేరు కానీ చెప్పడం జరుగుతుంది. కొత్త కొత్త పేర్లతో కాదు, మనం ఫ్యాబ్రిక్ని కస్టమర్కి ఎలా ఇస్తున్నాము, ఎంత కాస్ట్లో ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో. లైట్ వెయిట్గా మనకి కలినేతలో చాలా బాగుందండి. ఫ్లవర్ బూటీ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి అయితే అండి మీనాకరీతో ఇలా ఫ్లోరల్ స్టైల్లో వచ్చింది. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్. ఇది కూడా లెహెంగాస్కి బాగుంటుందండి. 2 సైడ్స్ ఈ బార్డర్ని యాడ్ చేస్తే మనకి బిగ్ బార్డర్ అవుతుంది కదా, బాగా అనిపిస్తుంది. ఇంకా పళ్ళు కూడా చూసినట్లయితే చూడండి అసలు రిచ్ పళ్ళు. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి. హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా మనం గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే చిన్నది ఏదైనా
కంప్యూటర్ వర్క్ చేయించుకున్నట్లయితే మనకి 5000 6000 శారీ లుక్ కనపడుతుందండి. ఇంకా ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ 2900లోనే వస్తుందండి. పళ్ళు కూడా బాగుందండి, బార్డర్స్ బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగున్నాయి. ఇవ్వండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. ఇక మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సిల్క్ కోటా వెరైటీ అండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ వెరైటీ. ఇప్పుడు నేను కట్టుకుంది 3900 మనం సేల్ చేసిన శారీ అండి. ఇదైతే మీకు జస్ట్ 1100కి అసలు ఏం తేడాయో తెలియట్లేదండి, అలా వస్తున్నాయి అన్నమాట శారీస్ అయితే. ఇది కూడా వాషబుల్ అండి, లైట్ వెయిట్గా ఉంటుంది, ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ఉంటుంది. ఇంకా మిడిల్ పార్ట్ అయితే ఇలా జరీ బూటీ వచ్చిందండి, గోల్డ్ జరీతో వచ్చిందనమాట. ఇంకా బార్డర్ కూడా చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ స్టైల్లో 2 సైడ్స్ షార్ట్ బార్డర్. అసలు ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఈ ఫ్యాబ్రిక్ ఈ రేటు చూశాక నేనే ఇదేనా కాస్ట్ అని క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. అలా ఉంటుందన్నమాట. పళ్ళు కూడా చూసినట్లయితే ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది. ఇంకా బ్లౌజ్ అయితే రన్నింగ్లో ఉంటుందండి. మీకు నచ్చితే ఇందులోదే స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు అని అంటే గోల్డ్ అలా వేసుకుంటే కూడా బాగుంటాయండి వీటికి. జస్ట్ 1100లోనే. అసలు ఫ్యాబ్రిక్ కూడా చూస్తే అండి ఎంత బాగుందో, మనం ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పోయేలాగా ఉంది. ఇది లైట్ వెయిట్గా వాషబుల్ కంఫర్ట్గా ఉండేది, చూడడానికి మళ్ళీ గ్రాండ్గా కనిపించే వెరైటీ అండి. ఇది మంచి పింక్ అండి, మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు. ఈ పింక్ ప్యూర్లో నా దగ్గర కూడా ఉంది. అసలు దానికి ఏ మాత్రం తీసుకోకుండా ఉందండి. ఇదైతే మంచి మిర్చి రెడ్, జస్ట్ 1100 విత్ ఫ్రీ షిప్పింగ్తో ఎక్సలెంట్ వెరైటీ అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ కతాన్లో అండి. కతాన్లో ఎవ్రీ టైం మనం బూటీ డిజైన్ చూసాము, ఈ సారీ అయితే ప్లెయిన్లో వచ్చిందండి. అసలు ఈ చీర చూస్తే నాకు కూడా ఇప్పుడు ఇందులో ఒకటి తీసుకోవాలనిపించేలాగా ఉంది. ప్లెయిన్ కాబట్టి ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంటుంది. కట్టుకున్న తర్వాత మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ ఉంటుంది కదండి, ఆ లుక్ కనపడుతుంది. ఇంకా బార్డర్ చూసినట్లయితే కంచి బార్డర్ కాంట్రాస్ట్లో వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ అండి. ఫ్లెక్సిబుల్గా ఉంది, మనం ఎంతసేపు ఉన్నా కూడా కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఫ్యాబ్రిక్. ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ స్టైల్లో సూపర్ ఉంది, హెవీగా. ఇంకా దీనికి మనం ఏం వర్క్ అది అవసరం లేకుండా వేరే చూసుకోకుండా ఇలా మంచి ప్లెయిన్ శారీకి ఆల్ ఓవర్ స్టైల్లో సూపర్ అండి. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మనకైతే మూడింటికి 3 కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3600 అండి. ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో అదే మనకి ఆల్ ఓవర్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జార్జెట్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఫాలింగ్లో ఉంటుంది, లైట్ వెయిట్గా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా రుద్రాక్ష బూటీ స్టైల్లో వచ్చింది. ఇంకా బార్డర్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్లో కంచి బార్డర్ అండి, ఫ్లెక్సిబుల్గా ఉండే ఫ్యాబ్రిక్. ఇంకా షోల్డర్ పార్ట్ అయితే ఇలా షార్ట్ బార్డర్ అండి, రిచ్ పళ్ళు. దీంట్లో కూడా ఎంత బాగుంది చూడండి, పళ్ళు కూడా చూసినట్లయితే. ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇందులో కలర్స్ మనకి 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1950 అండి. ఇది కూడా ఎల్లోకి మంచి కాఫీ కలర్ కాంబినేషన్ వచ్చింది. అసలు బాటిల్ గ్రీన్కి రెడ్ అండి, పింకిష్ రెడ్ ఉంది. ఇది కూడా కంప్లీట్ రెడ్ కూడా కాదు. 1950లో అండి. ఈ వెరైటీ కూడా ఎక్సలెంట్. ఇవండి మా వెరైటీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ విధంగా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.